ఎందుకంటే నా జీవితంలో చెప్పగలుగుతాను, నా జీవితంలో ఉన్న గాయాలు ఎన్నో. బట్ ఈరోజు యూ టాక్ టు మీ లైట్, సో వాట్, ఐఎమ్ ఎ న్యూ క్రియేషన్. ఆ ధైర్యం కలిగి నువ్వు బ్రతకగలుగుతా మాత్రం వేరు. లేకపోతే ఇంకా అపరాధ భావంతో, దోషముతో, ఎందుకంటే అపవాది నేరాలు మోపుతాడంట. వాడు కొండేగాడంటే ఎప్పుడు చూసినా నువ్వేమనుకుంటున్నావు, నీకేమి రాదు, నీకేం కుదరదు, నువ్వు చేసిన తప్పు ఇది, నీ పాపం ఇది, నీ బ్రతుకు ఇది, నువ్వు అప్పుడు చేసావు చూడు. దట్ ఇస్ వాట్ హి కీప్స్ టెల్లింగ్. బట్ దెన్ దేవుడు ఈ ప్రాసెస్లో మనల్ని నడిపిస్తాం, మనల్ని మారుస్తానికి. మూడో స్టేజ్ వస్తుంది, ది నెక్స్ట్ స్టేజ్. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఈ స్టేజ్ని దాటి, స్టేజ్ ఆఫ్ క్రషింగ్, నలపబడే సీజన్లో తగ్గించుకుని దీనుడు అవుతాడో, నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే కట్టబడే స్టేజ్ అంట. దేవుడు చెత్తని తెస్తానే కానీ కట్టడంట. సింపుల్. పునాది వేయాలంటే మొత్తం తవ్వాలిగా. తవ్వకుండా బిల్డింగ్ కట్టగలవా? కట్టలేమని కాదు, కట్టచ్చు. కానీ గాలి తుఫాను వస్తే నిలబడదు, భూకంపం వస్తే నిలబడదు. కొంచెం అట్లా ఊగితే చాలా అంత పోయింది. బట్ దెన్ పునాది వేయస్తానికి తవ్వాల్సిన అవసరం ఉంది. క్రషింగ్ స్టేజ్లో దేవుడు నీలో ఉన్న మొత్తం తీసి బయటికి వేస్తున్నాడేమో, కానీ బిల్డింగ్ స్టేజ్కి వచ్చేటప్పటికి దేవుడు నీలో పునాది వేస్తాడు. ఈ మూడో స్టేజ్ చూసినప్పుడు ఒక వ్యక్తి జీవితంలో గొప్ప మార్పు కలుగుతాం, కానీ బహిరంగంగా చూపిస్తాం కాదు. ఇది దాచబడే స్టేజ్. నువ్వు ఎవరో లోకానికి అందరూ తెలియదు. ఈరోజు పీపుల్ ఆర్ సో క్విక్, నేను ఎవరిని తెలుసా, డోంట్ షో ఆఫ్. వెయిట్, దెర్ ఇస్ అ సీజన్ ఆఫ్ గ్లోరీ. నువ్వు చెప్పక్కర్లే, వాళ్ళు చెప్తారు నువ్వు ఎవరో నువ్వు చూపించుకోవాల్సిన అవసరం లేదు. అనుకుంటాను నేర్చుకోవాలి. అందులో తొక్కబడుతున్నావు, నేను పనికిరాను అంటున్నావు, దేవా నన్ను వాడుకో అంటున్నావు. దేవుడు నూతన ప్రారంభం ఇస్తున్నాడు, నూతన కార్యాన్ని జరిగిస్తున్నాడు, దేవుడు పునాది వేస్తున్నాడు.